ఇప్పుడు మనం కొంచెం ఫ్రెండ్స్ గా ఉండాలి, అర్థమైందా? సరే నేను కొన్ని షార్ట్లు చెప్తా, నోట్ డౌన్ చేసుకో, మర్చిపోతా లేకపోతే. చెప్పరా? కానీ ఇంత ఫ్రెండ్షిప్ కాదమ్మా, ఏదో ఫ్రెండ్షిప్ అన్నా అని అసిస్టెంట్ డైరెక్టర్ ఉండాలి. కొన్ని సీన్లు చెప్తా, నోట్ డౌన్ చేసుకో, సరేనా? ఇప్పుడు టచ్ యాంగిల్ పెడితే టచ్ యాంగిల్ సరే రాసుకో. ఇప్పుడు టచ్ యాంగిల్ పెడితే కట్ట టచ్ యాంగిల్ ఉండదు. నాకు ఇది రైల్వే పట్టాలు కాదు, మధ్యలో మాట్లాడతాను చెప్పానా? అసిస్టెంట్ డైరెక్టర్ లా ఉంది. ఇప్పుడు ఇలా రైల్వే ట్రాక్ ఇలా కెమెరా పెట్టి అది ఇలా ముందరికి వెళ్తుంటే హీరో అక్కడ, హీరో ఇలా నడుచుకుంటూ వస్తుంటాడు, వెళ్ళిపోతాడు, మన కెమెరా ముందరికి వెళ్ళిపోతున్నాడు. హీరో పోయిన తర్వాత కెమెరా పోయి ఏం చేస్తారు? చేసుకో. ఇలా రైల్వే ట్రాక్ మీద కెమెరా పెట్టి అలా హీరో ఇచ్చా వదిలిపోయాక మనం ఇలా ముందరికి వెళ్ళిపోతాం. తర్వాత కట్ మన సినిమాలో రైల్వే ట్రాక్ సీన్ ఉంటుంది. సరే అమ్మా, ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ పాయింట్, నోట్ డౌన్ చేసుకో, మర్చిపోకు. ఇలా అఖిల మీద కెమెరా పెట్టి, అఖిల కాదు అఖిల నేను ఏమన్నా అఖిలనే అన్నా, నీకు అఖిలలాగా వినిపిస్తుంది. కరెక్ట్ టైంలో పెళ్లి చేసుకోకపోతే అలాగే వినిపిస్తే అమ్మాయి అందుకే ఎప్పుడు కరెక్ట్ టైంలో పెళ్లి చేసుకోవాలి, సరేనా? ఆయన అఖిల మీద పెట్టి కెమెరా మోస్తుందా? నోట్ డౌన్ చేసుకో. నెక్స్ట్ ఇలా అఖిల మీద కెమెరా పెట్టి ఇట్లా లోడ్ డౌన్ చేసి కట్ మన సినిమాలో అఖిల మీద కెమెరా పెట్టి సీన్. ఓకేనా? నందు ఇప్పటి వరకు ఎన్ని సీన్లు నోట్ డౌన్ చేసుకున్నామా? ఏం చేయలేదు సార్. ఎందుకంటే అన్ని కట్ చేయమన్నారు. డైరెక్టర్ 100 చెప్తాను, నేను డైరెక్టర్ కాబట్టి 100 చెప్తాను, అన్ని నోట్ డౌన్ చేసుకోవాలి కదా నీకు చెప్తుంటే. ఏం చేస్తున్నావు? సరే ఇవన్నీ వద్దా ఇప్పటి వరకు. ఇది చాలా ఇంపార్టెంట్ సీన్, హీరో ఇంట్రడక్షన్ సీన్. సరే ఇది వచ్చే హీరో ఇంట్రడక్షన్ సీన్ నోట్ డౌన్ చేసుకోవాలా, సరేనా? పక్క ఇలా యాంగిల్ లో ఇలా పైకి చూస్తూ ఇలా పెట్టి కెమెరా ఆడ మార్నింగ్ సార్ ఎవడ గుడ్ మార్నింగ్ చెప్పింది? నాకు చెప్పాడట డైరెక్టర్ కాబట్టి నాకు గుడ్ మార్నింగ్ చెప్తాడు. నువ్వేది మధ్యలో గుడ్ మార్నింగ్ చూడు, నోట్ డౌన్ చేసుకో. ఇంట్రడక్షన్ సీన్ ఇలా హీరో పైనుంచి చూస్తుంటాడు. నేను డైరెక్టర్ సార్, సరేనా? హీరో అక్కడ నుంచి చూస్తుంటాడు, మనం డైరెక్షన్ వెదవ వేషం ఉంది చేస్తాను సార్. సరే రేపు పొద్దున ఆఫీస్ వచ్చి ఆఫీస్ అడ్రస్ ఏంటి సార్? ఇది ఎలా తెలిసింది? అడో చెప్పాడు, బాగానే అడుగు. హీరో ఇంట్రడక్షన్ పైన హీరో చేస్తున్నాడు. హీరోయిన్ నా దగ్గర రాధా ఆంటీ పని రికమెండేషన్ లెటర్ ఉంది సార్. రాధా ఆంటీ చాలా సార్లు చెప్పాను ఇలాంటి ఏదో రికమెండ్ చేయాలి. షూటింగ్ తీస్తున్నప్పుడు లంచ్ డిన్నర్ అన్ని మనకి రాధాకి పంపిస్తుంటది. ఓకే, అది ఆమె మంచితనం. కానీ ఇలాంటి ఏదో రికమెండ్ చేస్తే మనం ఎలా పెట్టుకుంటాం? సరే రాధా ఆంటీ అన్న వాళ్ళు నేను ఒప్పుకుంటున్నాను సార్. మౌలి మంచి పేరు పెట్టుకున్నావు. సరే నీకు ఏమొచ్చా చెయ్యి సార్? చెయ్యి సార్. నేను 2 బిర్యానీ పెండ తింటాను సార్. ఆపకుండా 20 మైలు మరి ఇస్తా సార్. ఇక్కడ ఉన్న ఏ అమ్మాయి చిటికలో పడేస్తాను సార్. నేను అడిగేది పర్సనల్ ప్రొఫైల్ కాదు బాబు, నీ పర్సనల్ ప్రొఫైల్ కాదు. ఇప్పుడు నీకు నవరసాలు తెలుసా? నవరసాలు అవెందుకునే లేదు సార్. గుడ్ బై. సరే నీకు నచ్చిన ఒక రసం గురించి చెప్పండి. రసం గురించి అంటే ఇప్పుడు మునక్కాడ రసం ఉంది, అది లేనిదే నాకు ముద్ద దిగదు. టమాటా రసం అయితే అదో సంతే. బంగాళదుంప రసం అయితే లోపలికి వెళ్ళే రసాల గురించి కాదు, బయటికి వచ్చే రసాల గురించి. అలాంటి చెప్పు, ఏదైతే సీటే రసాలు మనం తినమా? అదే ఇప్పుడు నీకు కామెడీ వచ్చా? కామెడీ అంటే తెలియదు, హీరో అయిపోదామని వచ్చేస్తారు. అందుకే చెప్తా రాజానికి ఇలాంటి ఏదో రికమెండ్ చేస్తాను. కామెడీ అంటే జనాలను నవ్వించడం. చెప్పండి సార్. యాక్షన్
అంతే సార్. లాజిక్ కరెక్ట్ అమ్మా. ఓకే, కామెడీ యాంగిల్ బాగుందమ్మా. ఇప్పుడు ఎమోషనల్ యాంగిల్ వచ్చా? ఎమోషనల్ అంటే ఏంటి సార్? అదేలే ఎమోషనల్ మన సాయి కుమార్